అప్పుడెప్పుడో అనుకుంటే మొత్తానికి ఇప్పటికి వచ్చేసింది రుద్రమదేవి. అనుష్క అందం, గుణశేఖర్ కష్టం చూద్దామని వెళ్ళిపోయా. విష్ ఆల్ ద బెస్ట్. రుద్రమదేవి చిన్నప్పటి నుంచి పెద్ద ఈ యుద్ధాలు చేసే వరకు, అంటే ఇంటర్వెల్ వరకు పెద్దగా మెరుపులు లేకపోయినా పర్లేదనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం కాస్త స్లో అయ్యి అక్కడక్కడ బోర్ కూడా కొట్టి చివరికి పరమ పేలవమైన గ్రాఫిక్స్ యుద్ధంతో ముగుస్తుంది. అనుష్క సినిమా కోసం చాలా కష్టపడింది, అందంగా కూడా కనిపించింది. కానీ ఎందుకనో గుణశేఖర్ అనుష్కని అంత గొప్పగా చూపించలేకపోయాడు. ఎందుకలా? రానాది కేవలం సపోర్టింగ్ క్యారెక్టర్ మాత్రమే. సినిమాలో ఆకట్టుకునేది ఫిల్మ్ కి ప్లస్ పాయింట్ మాత్రం అల్లు అర్జున్. గోన గన్నారెడ్డిగా అద్దరు కొట్టాడు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఓ రకంగా కొద్దో గొప్ప సినిమాని సేవ్ చేసింది ఈ గోన గన్నారెడ్డి. అద్భుతం, ఫెంటాస్టిక్. కృష్ణరాజు, ప్రకాష్ రాజు, మిగతా వాళ్ళంతా వాళ్ళు చేయగలిగింది చేశారు. సినిమాకి సంగీతం ఇళయరాజా అంటే నమ్మేలా లేదు. మ్యూజిక్, గ్రాఫిక్స్ మరీ వీడియో గేమ్ లెవెల్లో ఉన్నాయి. వాటి వల్లే సినిమాకి రావాల్సిన అందం రాలేదు. గుణశేఖర్ సినిమాని అలా నడిపించాడు గానీ ఎక్కడ వావ్, సూపర్, ఎక్సైటింగ్ అనే ఫీలింగ్స్ కలిగించలేదు. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ కోసం ఓ హిస్టారికల్ ఎపిక్ అందించాలనే తపనతో గుణశేఖర్ పడ్డ కష్టం కోసం ఓసారి ట్రై చేయొచ్చు.